ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. వాక్యస్వరూపి మహిమస్వరూపి వాక్యస్వరూపి మహిమస్వరూపి జీవమునిచ్చే జీవ ప్రదాత జీవమునిచ్చే జీవ ప్రదాత పరలోక మార్గము అయినా యేసు పరలోక మార్గము అయినా యేసు ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. కూర్చుందాం, కూర్చోండి. మధ్యలో వీలైతే రేపుకాకి ఇష్టమైన పాట, ఇప్పుడయ్యా లోక కళ్యాణం. మర్చిపోయావా? పాడతావా? వాళ్ళ అమ్మాయి పాడాలి అని ఎదురు చూసేది పాపం. దేవుడు చాలా గొప్పవాడు, విడిచిపెట్టడు కుటుంబాన్ని, ఏదో ఒక విధంగా కాపాడుకుంటాడు. జాగ్రత్తగా విందాం. రేపుకాకి వాక్యం చెప్తుంటే ఇంకా కదలేదు కాదు, ఎన్ని గంటలైనా అలా వాక్యం మీద అంత శ్రద్ధ. ఉండో దూరంలో ఒకసారి వాళ్ళ చెల్లెలు గారింటికాడ సువార్త పెట్టించింది, గుర్తుందా? ఒక తాగుబోతుడు మనల్ని ఇబ్బంది పెట్టాడు, మొత్తం మీద దేవుడు కృపను బట్టి జరిగిందంటే గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఏమైనప్పటికీ వారు ధన్యులే, దేవుని రాజ్యంలో ఉన్నారు. ఇక్కడ దావీదనే మహా గొప్ప భక్తుడు రాసిన కీర్తన 3 మనం ఈరోజు ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 3వ కీర్తన. బైబిల్ కూడా మర్చిపోయింది చిన్నది. నీకు పిల్ల పుడితే చూడాలని మీ అమ్మమ్మ ఆశగా ఉంది. 3వ కీర్తన. సౌండ్ పెట్టవా? యెహోవా అలా కొట్టాలి. మైక్ ఎంత ఉన్న మైకి ఏదో ఒకటి లేదు, వదిలే గొడవ వదిలే. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అత్యాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందుము. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోకరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. బాధించోరు వచ్చారా? నా శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విడగొట్టువాడవు నీవే.
రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. దేవుడు మీద నమ్మకం చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు రిబ్కా గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే దావీదు ఎలాంటోడో రిబ్కా లాంటిదే అని చెప్పక తప్పదు. ఈ దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ రోజులో చాలామంది దేవుణ్ణి నమ్మారు, కానీ దేవుణ్ణి ఆశ్రయించలేదు, దేవుడి మీద ఆధారపడలేదు. దేవుణ్ణి నమ్ముకున్నారు అంతే, దేవుణ్ణి తమ జీవితంలో ఒక భాగంగా తీసుకోలేదు. ఒకవేళ వీళ్ళు ఏదైనా భోజనం చేస్తున్నా, ఏదైనా కార్యక్రమంలో ఉన్నా దేవుడు బయట కూర్చోవాలి. వీళ్ళు ఏదైనా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు బయట ఉండాలి. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వరు. దేవుడికి ప్రాధాన్యత ఇచ్చిన వారు బైబిల్ గ్రంథంలో అద్భుతాలు చూశారు. వీళ్ళు తమ సొంత ఆలోచన నెరవేర్చుకుంటారు, కానీ దేవుడిని ఘనపరచరు. కానీ దావీదు ప్రతి సమయంలోనే దేవుణ్ణి ఘనపరిచాడు. నేను ఇందాక ఎవరితోటో మాట్లాడుతూ చెప్పాను, నేను దేవుడి మీద 20%, 40%, 60%, 80%, ఈరోజు నేను 100% దేవుడి మీద ఆధారపడ్డాను. హల్లెలూయా. అలాగా మనం దేవుడి మీద ఆధారపడే కొలది దేవుని కార్యాలు చూడగలుగుతాం. మనం డబ్బు మీద, లోకం మీద, చుట్టాల మీద, ఇంట్లో వాళ్ళ మీద, పాస్టర్ మీద, సంఘాల మీద ఆధారపడినంతకాలం దేవుడి కార్యం మనం చూడలేం. ఈ రోజున క్రైస్తవులు 190 మంది దేవుడి మీద ఆధారపడరు, వాళ్ళ సొంత ప్రణాళికలు నెరవేర్చుకుంటారు. ఒక ఆవిడ వస్తుంది, నేను మా ఆయన మా పిల్లలు కలిసి ఊరు వెళ్ళిపోతున్నాం ప్రార్థన చేయండి అంటుంది. వాళ్ళు ఊరు వెళ్ళటం దేవుని చిత్తం లేదో ఆవిడకి తెలదు, సంచెట్టుకుని వెళ్ళిపోతుంది. చాలామందిని చూస్తున్నాను, చాలా సొంత ఆలోచనలే, కానీ దేవుడి ఆలోచన గురించి కొద్దిసేపు కూడా ఆలోచన చేయరు. కానీ దావీదు మహారాజు ఉన్నాడే, ఎప్పుడూ దేవుడి మీద ఆధారపడతాడు. ఆయన మాటలు మనం ధ్యానం చేసినప్పుడు మనకు రిబ్కా కూడా గుర్తుకొస్తుంది. రిబ్కా ఒకసారి అక్కడ ఆ చివర మార్కెట్ వీధిలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను. మంచం మీద పడుకుని ఉంది. రిబ్కా దగ్గర వచ్చిన వాళ్ళు అందరూ కొంత డబ్బులు పెట్టారు అక్కడ. అప్పుడు రిబ్కా నాతో అంది, వచ్చిన సంఘస్థులు అందరూ కూడా ఇక్కడ డబ్బులు పెడుతున్నారండి, నాకు ఇష్టం లేదండి, మీరు నేను లేచి తిరిగేలాగా ప్రార్థన చేయండి, కానీ ఈ డబ్బులు కూడా లేకుండా ప్రార్థన చేయండి అంది. దేవుని స్తోత్రం. చాలా బలమైనటువంటి ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, నన్ను బాధించువారు నా మీదకి లేచువారు విస్తరించి ఉన్నారు. ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవుడి మీద ఆధారపడ్డడో చుట్టూ ఉన్నవారు శత్రువులుగా మారుతూ ఉంటారు. చాలా దారుణమైన శత్రుత్వాన్ని కలిగి ఉంటారు. వీళ్ళందరినీ శత్రువులుగా మార్చేది అపవాది. మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు మనల్ని దేవుడి మీద ఆధారపడకుండా ప్రయత్నం చేసేవాడు అపవాది. దావీదుని అపవాది చాలా బాధ పెట్టేవాడు. దావీదు ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు, అప్పుడు వెంటనే శత్రువులు వచ్చేవారు అతని మీదకి. కాబట్టి నన్ను బాధించువారు ఎక్కువ మంది ఉన్నారు. పైగా ఆయన ఎవరు? రాజు అయినప్పటికీ కూడా ఆయన్ని బాధించేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనకి ఒకళ్ళిద్దరు ఉంటారు, అధికారం పెరిగి కొలది శత్రువులు ఎక్కువ ఉంటారు. ముఖ్యమంత్రి గారికి కోట్లలో ఉంటారు, ప్రధానమంత్రి గారికి కోట్లలో ఉంటారు శత్రువులు. మనకిద్దరు ముగ్గురు ఉంటారు మనల్ని బట్టి. ఎలాగూ నేను సంఘ కాపని బట్టి నాకు 100లో ఉంటారు శత్రువులు. కాబట్టి శత్రువులు లేకుండా కుదరదు. ఈ శత్రువులు తయారు చేసేవాడు అపవాది. చాలా ఎక్కువైపోయారు. అయితే ఇంకొక మాట చెప్పుకుంటున్నారు, దేవుని వలన అతనికి రక్షణ దొరకదని చెప్పుకుంటున్నారు. ఇతను బతికింతే, ఇతని జీవితం ఇంతే, అడవుల్లో తిరగవలసిందే,
ఇతను కుమారుడు ఎదురు తిరిగాడు, ఇతను మామగారు ఎదురు తిరిగాడు, ఇతనికి అందరూ ఎదురు తిరిగారు, ఇతను పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది. రాలింగ్ వాళ్ళ టైం అది, మీ టైం అది. సువార్త ప్రారంభించిన అరగంటకు వస్తారు మీరు. చూస్తున్నాను, అందరిని గమనిస్తున్నాను. ఆవిడ అక్కడ పిండి అమ్ముకుంటుంది, వచ్చిందో లేదో తెలదు. కాబట్టి కూర్చోమ్మ, అక్కడ కూర్చో అని చెప్పాను నేను. ఆవిడకి వచ్చిందా? అక్కడ ఎలా కూర్చుని ఉందంటే సువార్త ఉందంటారా అన్నట్టుగా చూస్తుంది నన్ను. అలాగే కూర్చొని చెప్పేసి వచ్చాను. మరి ఎందుకు వచ్చిందో మరి ఆవిడ. కాబట్టి మీకు జీవితంలో ఆశీర్వాదం కావాలంటే అలా ఉంటే రావు. సువార్త ప్రారంభమై 20 నిమిషాలు అయింది, కీర్తన ఇప్పుడు వచ్చింది. మొన్నే చెప్పాను మీకు, టైం మెయింటైన్ చెప్పితే రాలింగ్లో సంఘం ఉండదు. మీరు వేలుపూరు వచ్చినా ఇంకో చోటకు పోయినా నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి. ఎవరిని లక్ష్య పెట్టే వ్యక్తిని కాదు నేను, దేవుణ్ణి లక్ష్య పెట్టే వ్యక్తిని నేను. దేవుని స్తోత్రం. మనుషులకు భయపడనుగా. చిన్నారింటికి వెళ్ళి చిన్నారి రామ్మ అని అడిగానా? వచ్చానా మీ ఇంటికి ఎప్పుడైనా? మాట్లాడమే రాను, ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రమశిక్షణ తప్పారంటే ఊరుకోను, ఎవరిని ఊరుకోను. వింటున్నారా? అందుకే నా మీదకి లేచేవారు అనేకులు. వెనకాల తిట్టుకుంటారు, ఎదురుకుండా ఏమనలేరు, మీకు ఆ ధైర్యం లేదు. పోనీ ఓ 10 నిమిషాలు లేట్ అయింది అనుకో, అందరిలో అనేయాలా అంటారు. అందరిలో అనమ్మని బైబిలే చెప్పింది. వెనకాల అంటే ఏముంటుంది? ఏముండదు. కాబట్టి అతనికి రక్షణ దొరకదు అని అంటున్నారట. ఇప్పుడు చెప్పండి, ఈ మాటలన్నీ దావీదు మనుషులతో చెప్తున్నాడా, దేవుడితో చెప్తున్నాడా? మాట్లాడాలి. దయాకర్ ప్రాణం వచ్చిందా సువార్తకి? అడుగుతున్నాను, వచ్చిందా? రాలేదు. ఓకే, చెప్పండి, ఈ మాటలు దేవుడితో చెప్తున్నాడా, మనుషులతో చెప్తున్నాడా? చెప్పాలి మీరందరూ గట్టిగా. మళ్ళీ ఇంకా గట్టిగా. మీరెవరితో చెప్తారు? మీరెవరితో చెప్తారు? అలా చూస్తావు. ఎవరితో చెప్తారు మీరు? మనుషులతో చెప్తారు చాలామంది. కానీ దావీదు ఎవరితో చెప్తున్నాడు? దేవుడితో చెప్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. చూసారా? దేవుడితో మాట్లాడటం నేర్చుకుంటా. అబ్బాయా అన్నాడు. అబ్బాయితో చెప్తుంది. ఆడేం చేస్తాడు? ఏమీ ప్రయోజనం లేదు. దేవుడితో చెప్పండి, దేవుడితో మాట్లాడండి. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? చెప్పండి. దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు దేవుడితో ఎందుకు మాట్లాడరు మీరు? చూసారా? నన్ను గూర్చి చెప్పేవారు అనేకులు, అయినను నీవే నాకు ఖేడము, నీవే నాకు అతిశయము, నీవే నా తల ఎత్తువాడము. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. ఎవరు ఏమన్నా అనుకోనే, ఎవరైనా నన్ను విమర్శించనే, ఎవరైనా నన్ను ఆటంకపరచనే, ఎవరిని ఏ విధంగా వెనకాల నన్ను ఏదన్నా అనుకోనే, మా ఇంటి చుట్టూ ఉన్నవారు నవ్వుకొని, చుట్టూ ఉన్నవారు హేళన చేయని, గ్రామస్తులు హేళన చేయని, ఎంతోమంది క్రైస్తవులు కూడా హేళన చేయని, ఎవరైనా ఏదైనా అనుకోని, నా ఆశ్రయము నువ్వు. హల్లెలూయా. అలాగా ఆధారపడాలి దేవుడి మీద. ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, నా చెయ్యి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును, పాలించును,
లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. రక్తము తోడా కడిగి వేశాడే, రక్తము తోడా కడిగి వేశాడే. రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముతో నడుపుచున్నాడే, జీవవాక్యముతో నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. 2003 డిసెంబర్ 15 అమర్నాథ్ గారి ఇంటికాడ సువార్త దండయాత్ర ప్రారంభమైంది. నాకేమో కాలు నొప్పి, నడవాలి, చాలా నొప్పిగా ఉంది. కొంత దూరం నడుస్తుంటే ఓ పాస్టర్ గారు, ఇస్రాయేల్ గారు ఏంటి కుంటుతున్నారంటే కాలు నొప్పి అన్నాను. నా బండి ఎక్కండి అన్నాడు. నా బండి ఎక్కండి ఆ 2 సెంటర్లు దాటేటప్పటికి పని ఉందని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక మళ్ళీ నడుస్తున్నాను. మళ్ళీ కొంచెంసేపటికి ఇక్కడ ఒక పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు వచ్చాడు. ఇస్రాయేల్ గారు నా బండి ఎక్కండి అన్నాడు. కొంతసేపటికి ఆయన అన్నాడు, ఏదో ఫోన్ వస్తుందండి అని ఆయన దింపేసి వెళ్ళిపోయాడు. నరేంద్ర సెంటర్కి వెళ్ళేటప్పటికే పాస్టర్ గారు వచ్చారు. అదేంటండి కుంటుతో నడుస్తున్నాను, నా బండి ఎక్కండి అన్నాడు. ఆయన బండి ఎక్కాను. వంతుని ఎక్కేటప్పటికి దింపేసి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ నడుచుకుంటూ వస్తున్నాను. రాకటరాజు వచ్చాడు. అదేంటి సార్ కుంటుతున్నారు, నా బండి ఎక్కండి అన్నాడు. నరేంద్ర సెంటర్లో వదిలేసి అతను వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, వీళ్ళందరూ ఇంతే కుమారుడా, నేను ఎప్పుడు నిన్ను విడువను. దేవుని స్తోత్రం. నాకు చాలా విషయాలు చూపించాడు దేవుడు. నా కూడా ఉన్నవారు కూడా నా కూడా ఉంటారని నేను అనుకోను. నువ్వు అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడవద్దు. కాగా నా జనులు నా మీద ఆధారపడిన వారు ఎన్నటికీ సిక్కునందరు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మనం ఎవరి మీద అయితే ఆధారపడ్డామో అప్పుడే పడిపోయాం. మనం భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, కుటుంబాల మీద, డబ్బుల మీద ఎప్పుడు ఆధారపడ్డామో అప్పుడే పడిపోయిన వాళ్ళు కింద లెక్క. దేవుడు మీద ఆధారపడిన వాడు ఎప్పుడు పడిపోడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, పెళ్ళం ఇసుకుంటుంది, ఒకడు ఇసుకుంటాడు, పిల్లలు ఇసుకుంటారు, పాస్టర్ గారు ఇసుకుంటాడు, స్నేహితులు ఇసుకుంటారు, రోజు తిండిట్టిన వాళ్ళు ఇసుకుంటారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇసుకుంటారు, ఆస్తులు ఇచ్చిన వాళ్ళు ఇసుకుంటారు, అందరూ ఇసుకుంటారు. దేవుడు ఇసుకోడు. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడాలి నేర్చుకున్నారా? ఎవరి మీద? దేవుడి మీద ఆధారపడాలి. హల్లెలూయా. దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? కొడుకే విరోధి, కొడుకే యుద్ధం ప్రకటించాడు ఆయన మీద. అయినా దావీదుకి ఏం భయం లేదు. దావీదుకి భయం లేదు. ఈరోజు నేను సువార్త ప్రకటిస్తున్నాను. యేసు క్రీస్తు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నా దగ్గర నేర్చుకోవాల్సింది ఇదే. ఆయన మీద ఆధారపడతాం నేర్చుకోవాలి. ఆయన మీద ఆధారపడతాం నేర్చుకోవాలి. రెబ్కా జీవితకాలం ఆయన మీద ఆధారపడింది. అవును, మందులు వాడుంటే బతికేది, కానీ బతకాలని అనుకోలే, ఉద్దేశం లేదు అమ్మాయికి. అందుచేత ఇక్కడ అంటున్నాడు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు. ఎలా మొరపెట్టాలి చెప్పండి? చెప్పాను నేను, గోజాడాలి.
దుఃఖించాలి, పాదాలు పట్టుకోవాలి, ప్రభువా అని అరవాలి. మనుషుల్ని అరుస్తారు మీరు, దేవుణ్ణి అరవాలి. ఓ ప్రభువా, చూసావా నా పరిస్థితి ఎలా ఉందో, నేను భయంకరమైన స్థితిలో ఉన్నా, నా కుమారుడు నాకు శత్రువుగా మారాడు, నేను అడవుల్లో తిరుగుతున్నాను ప్రభువా. దేవుడు వింటాడు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. మాట్లాడతాడు నాతో మాట్లాడతాడు. నేను ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. చెప్పండి, ఎవరు మాట్లాడతారు? అందుకే అంత ధైర్యం దావీదుకి, అందుకే అంత ధైర్యం మీ సేవకుడైన ఇశ్రాయేలుకి. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన పేరే మాట్లాడే దేవుడు, ఆయన పేరు మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు, మరవినే దేవుడు, బాధ తీర్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, నిలబెట్టే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు వరకు క్రైస్తవ జీవితంలో ఎవరైనా సిగ్గుపడుతున్నారంటే, నేను ఇందాక మా చుట్టాల మీద కూడా చెప్పాను, ప్రభువు మీద ఆధారపడితే సిగ్గుపడరు. ప్రభువు మీద ఆధారపడితే సిగ్గుపడరు. డబ్బు మోసం చేస్తుంది. విజయవాడలో జరిగింది అలాంటి పెద్ద ఆయన, ఈ రాంబాబు లాంటి ఆయన, పాపం భార్య లేదు, ఆస్తి బాగా ఉంది, అంతకుముందు పనిచేసే అమ్మాయి మానేసింది, కాస్త మంచి పని మనిషిని చూసి పెట్టమన్నారు. శ్వేత అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని చూసి పెట్టారు. ఈ అమ్మాయి చాలా మంచిదంట అన్నారు. 3 రోజులైంది ఆ అమ్మాయి పనిలో జాయిన్ అయ్యి. ఈరోజు ఈనాడులో వేసాడు చూడండి. ఆయన పాపం బంగారం బ్యాంకు నుంచి ఇడిపించి తెచ్చి ఇంట్లో పెట్టాడు, డబ్బు ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ రాత్రి ఆ భర్తతో చెప్పింది ఆయన ఇంట్లో బంగారం డబ్బు ఉందని. భార్యాభర్తలిద్దరు కలిపి అతను చంపేసి డబ్బు బంగారం పట్టుకుని వెళ్ళిపోయారు. పని చేసే అమ్మాయి, శ్వేత అనే అమ్మాయి, పేపర్లో రాశాడు. 3 రోజులు అయింది. ఇప్పుడు డబ్బు ఏం చేసింది చెప్పాలి? మనిషిని చంపేసింది. బంగారం ఏం చేసింది? మనిషిని చంపేసింది. భర్త భార్యను చంపేస్తున్నాడు, భార్య భర్తను చంపేస్తుంది. బెట్టింగ్ కాస్తున్నావేంటారు అంటే, అబ్బాయి నాన్నను చంపేశాడు, తండ్రి కొడుకుని చంపేస్తున్నాడు, కూతురుని చంపేశాడు, ఒక తండ్రి కాల్ చేశాడు. భార్య భర్తలు ఒకరినొకరు చంపేసుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నామని ఒకరినొకరు పొడి చేసుకుంటున్నారు, పీకులు కోసేసుకుంటున్నారు. నమ్మదగిన రోజులు కాదు ఇవి. అందుకే ఎవరి మీద ఆధారపడాలి? గట్టిగా చెప్పాలి. ఆ ముసలాయన దేవుడి మీద ఆధారపడి ఉంటే ఆ కార్యం ఆ ఇంట్లో జరగదు. హల్లెలూయా చెప్పండి. ఖచ్చితంగా జరగదు. అందుకే మనం సువార్త ప్రకటించాలి. మీరందరూ సువార్త ప్రకటించడానికి సహాయం చేయాలి. సంఘంలో ప్రతి ఒక్కరు సువార్త ఏర్పాటు చేయాలి. మీరు సువార్త ఏర్పాటు చేయటమే కాదు, దేవుడి గురించి చెప్పాలి. మీ పనులే మీకు ఎక్కువైపోయినాయి. అమ్మాయి పని, అబ్బాయి పని, అల్లుడి పని, మానవుల పనితో కుంగిపోతున్నారు. మీరు దేవుడి పని చేయడానికి మీకు తీరిక లేదు. దేవుడి పని చేయాలి, దేవుడి గురించి చెప్పాలి, తెలియని వారికి చెప్పాలి. ఎంత గొప్ప రక్షణ ఇదని వివరించాలి, సువార్త ప్రకటించాలి. కాబట్టి నేను ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆయన నాతో మాట్లాడును. హల్లెలూయా చెప్పండి. చూసారా, బాధల్లో ఉన్నప్పుడు ఎవరికి మొరపెట్టాలి? దేవుడికి మొరపెట్టాలి. ఎవరితో చెప్పుకోవాలి? దేవుడితో చెప్పుకోవాలి. మనుషులతో చెప్తే ఏమంటారు? అలాగమ్మా, అయ్యో పాపం నీకు అలా జరిగిందా, వెళ్ళరమ్మా, భోజనం టైం అయింది, మీ ఇంటికి వెళ్ళి నువ్వు అన్నం తిను, మా ఇంటికాడ నేను అన్నం తింటానంటది. అయిపోయింది కదా. టైం చూస్తుంది, ఈ పెద్దదానికి అర్థం అవుతుంది. ఆత్మాని ఎలా చూస్తూ ఉంటుంది, లేకపోతే గడియారం వంక చూస్తుంది, ఇది అలాగే కూర్చుని ఉంటుంది. తెలక వెళ్ళిపోమని అర్థం. అర్థమైందా? కానీ నువ్వు 24 గంటలు 365 రోజులు చెప్పినా ఏంటాడు యేసు ప్రభు ఓపిక. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడికి మొరపెట్టండి,
దేవుడికి మొరపెట్టండి, అయ్యా నేను కనీసం 10 మందికి నీ గురించి తెలియచేయాలి అని చెప్పండి. యేసు సేవా కేంద్రంలో ఒక్కొక్కరు 10 మందికి సువార్త ప్రకటించాలి. అందుకే పేర్లు రాసి పెట్టరమంటున్నాను. నా మొఖాన పడేసి పొమ్మంతన కాదు పేర్లు. మీరు కూడా ప్రార్థించాలి, వారితో చెప్పాలి, వారిని మందిరానికి తీసుకురావాలి. వింటున్నారా? కాబట్టి ఇక్కడ అంటాడు, యెహోవా నాకు ఆధారము. హల్లెలూయా చెప్పండి. ఎవరట ఆయనకు ఆధారం? ఎవరు ఆధారం? నా భార్య అన్నాడా? నా సింహాసనం అన్నాడా? నా రాజ్యం అన్నాడా? నా సైనికులు అన్నాడా? నా కుమారుడు అన్నాడా? నాకు నేను ఆధారం అన్నాడా? నాకు నా బలం ఆధారం అన్నాడా? నాకు నా కత్తి ఆధారం అన్నాడా? దేవుడు ఆధారం. గట్టిగా చెప్పాలి, నేర్చుకోండి. మరి మీకెవరు ఆధారం? మాకు చాలామంది ఉన్నారు అన్నట్టుగా కూర్చున్నారు మీరు కదా. మీకెవరండి ఆధారం? చెప్పండి. ఆ పీట మీద సరిగ్గా కూర్చోకపోతే అదరకు పడిపోతావు. అది పీట ఆధారం కాదు నీకు. ఎవరు ఆధారం మీకు చెప్పాలి. యోసేపు గోతిలో పడినా ఎప్పుడు, యోసేపు గోతిలో ఫరో సింహాసనమెక్కినప్పుడు, ఫరో సింహాసనమెక్కినప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఎర్ర సముద్రపు తీరమునందు, ఎర్ర సముద్రము తీరమునందు ఫరో తరిమిన దినమందు, ఫరో తరిమిన దినమందు యోర్దాను దాటిన దినమందు, యోర్దాను దాటిన దినమందు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. సింహపు బోనులో దానియేలు, సింహపు బోనులో దానియేలు శద్రకు మెషకు అబేదెగ్నోలు, శద్రకు మెషకు అబేదెగోలు అగ్నిగుండములో వేయబడినప్పుడు, అగ్నిగుండములో వేయబడినప్పుడు నలుగురిగా కనబడినప్పుడు, నలుగురిగా కనబడినాయప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. పౌలు బంధించబడినప్పుడు, పౌలు బంధింపబడినప్పుడు పేతురు చెరలో ఉన్నప్పుడు, పేతురు చెరలో ఉన్నప్పుడు అపోస్తలులు విశ్వాసులు, అపోస్తలులు విశ్వాసులు హింసించబడిన ఎప్పుడు, హింసించబడినాయప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. రక్షణ అంటే అర్థం అదే. నేను రక్షణ పొందానంటే అర్థం ఏంటి? నేను దేవుడి మీద ఆధారపడాలి. అదే రక్షణ.
మనుషుల మీద డబ్బుల మీద ఆధారపడితే రక్షణ కాదు. నీ బలం మీద, నీ ధనం మీద, నీ తెలివితేటల మీద ఆధారపడతాం. ఒక ఆవిడంటది, మా ఆయనకు అస్సలు తెలివి లేదండి, ఈవిడికి బాగా తెలివి ఉంది. కావును నీ తెలివి కాదు, ఆయన తెలివి కాదు, మీ ఇద్దరూ దేవుడి మీద ఆధారపడుతూ నేర్చుకోండి. ఇప్పుడు మా ఇంట్లో ఎవరి తెలివి వల్ల మేము బతుకుతులేదు, దేవుడి వల్ల మేము అందరం బతుకుతున్నాం. దేవుని స్తోత్రం. తెలివి ఎప్పుడూ పక్కన పెట్టేశాం. మన తెలివితేటలు ఏం పని చేయలేదు, పని చేయవు కూడా, పనికిరావు కూడా. అయ్యి దేవుడి మీద ఆధారపడుతూ నేర్చుకోవాలి కదా. చూడండి, యెహోవా నాకు ఆధారం. ఈ మాట నాకు ఎంత ఇష్టం అంటే, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. 10,000 మంది శత్రువులట మోహరించున్నారంట చుట్టూ దావీదు మీద యుద్ధం చేయడానికి. ఎంతమంది? ఎవడో ఒక పొడబొక్కలోడు వస్తేనే ఈవిడికి తడెత్తిపోయి బాత్రూమ్కి వెళ్ళిపోద్ది అత్మానం. ఒక్కడికే బయట ఎవడో ఉన్నాడండి బాబు అని బాత్రూంలోకి వెళ్ళిపోతే, ఈయన చుట్టూ ఎంతమంది ఉన్నారు? 10,000. ఒక్కడికే కదా దాక్కుంటారు. లేనని చెప్పు బాబు చేస్తుంది. ఒక్కడికే తడా, ఒక్కడికే భయం. ఎంతమంది ఉన్నారని చెప్పి అసలు ఏమైనా లెక్క, అసలు ఏమైనా ఆలోచన ఉందా? 10,000 అంటే రాలింగా అంతా మోహరించేశారు. ఇడ్లీ పిండి కూడా కనపడతాం మొత్తం ఎక్కడికక్కడ. రాలింగోళ్ళని మన బుధవారం నుంచి పట్టుకున్నాను, ఇంక ఊరుకుంటానేమో చూడండి. మందిరం సంఘం కావాలో వద్దో తేల్చేయాలంతే ఈసారితో చెప్పాలి. 10,000 మంది. అసలు ఎంత జనం లెక్కండి. 10,000 అంటే రాలింగంతా మోహరించేశారు. అయ్యగారు ఏం చేస్తారంట, దావీదు గారు చుట్టూ 10,000 మంది యుద్ధానికి వస్తే దావీదు ఏం చేస్తాడంట, పండుకొని నిద్రపోయేదను. హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తాడు ఆనంద్? సల్పం చూస్తాడా? ఈ లోపల ఏం మూలిపోయిందా బాబు? చంద్రబాబు నాయుడు చెప్పాలి. అసలు ఏమైనా అర్థం ఉందా ఈ మాటకి? 10,000 మంది చుట్టూ దావీదును చంపేత్తనికి వచ్చే ఆ సైనికుడితో చెప్తున్నాడంట, పొద్దున్న నెగ్గొట్టి నేను పడుకుంటాను. అదేంటండి బాబు, మీరు ఎలా పడుకుంటారు? మీరు ఎలా పడుకుంటారు? దావీదుకి నాకు తేడా ఏమీ లేదు. కింద కొట్టుకుంటూ ఉంటాను, పైకి వెళ్ళి పడుకుంటాను. బయటకు వచ్చి ఎంత టైం అయిందా కదా. చాలా ప్రశాంతంగా పడుకుంటాడు. కారణం అర్థమైందా? యుద్ధము యెహోవాది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దావీదు శత్రువులు ఎవరికి శత్రువులు అబ్బాయి? దావీదు శత్రువులు ఎవరికి శత్రువులు? నువ్వు శుక్రవారం, శనివారం, ఆదివారం సంఘానికి వచ్చి వాక్యం నేర్చుకో. దాంతో ఊరుకొని నేను మా ఊడి చేత చెప్పించినా నీకేమైంది? దావీదు శత్రువులు ఎవరికి శత్రువులు? ఎంత గట్టిగా చెప్పిందో చూడు. మొత్తం అందరు కనబడిందా మీకు? దావీదు శత్రువులు దేవుడికి శత్రువులు. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే దావీదు ఎవరి కోసం బతుకుతున్నాడు? దేవుడి కోసమే. దేవుడి బిడ్డ, దేవుడి బిడ్డ దావీదు. యుద్ధం ఎవరిదే? నేను పడుకుంటున్నాను అబ్బాయి, చుట్టూ శత్రువులు ఏం చేయలేరు. ఒకసారి సౌలు దావీదుని చంపుతానే తిరుగుతుంటే దావీదు పడుకుని ఉన్నాడు. సౌలు అక్కడికి వచ్చేసాడు, ఇంచుమించు దగ్గరకు వచ్చేసాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ద్వారం మబ్బు కమ్మ చేశాడు, ద్వారం మూసేసాడు దేవుడు. హల్లెలూయా. సౌలుకి ఎంతసేపు చూసినా గుమ్మం కనపడలేదు. గుమ్మం కనపడకపోతే లోపలిగా వస్తాడు. ఇంకా
ఆశ్చర్యకరుడు. ఈరోజు నేర్చుకోండి. ఎవరి మీద గట్టిగా చెప్పండి. ఇక్కడ చెప్పేసి ఇంకొక అరగంటలో మీ మీద మీరు ఆధారపడతారు. పావుగంట చాలు, పావుగంటలో వాక్యం అయిపోద్ది కదా. ఆయన అలాగే చెప్తాడు, అవన్నీ కుదిరితే ఏంటి అంటారు, అంతే అని వాళ్ళు ఉన్నారా? అలా అంటే ఇంకా విలువే ఉందా దేవుడి మాటలకి? కాబట్టి ఈ అమ్మాయికి గర్భఫలం రావాలంటే ఎవరి మీద ఆధారపడాలా? పిల్ల, ఈ పిల్లకి గర్భం రావాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. మనుషుల వల్ల అవ్వదు. ప్రపంచంలో ఉన్న డాక్టర్ అందరి దగ్గరికి తిరిగేసిన అవ్వదు. గర్భము తెరుచు శక్తి ఆయనకు ఉంది. హల్లెలూయా. చూసారా, దేవుడి మీద అనుకోవాలి. నేను భయపడను. ఏమలేదు దావీదుకి చెప్పాలి, భయపడను. మా అబ్బాయి అండి, మా అమ్మని చంపేస్తాను అన్నాడు. మీ అబ్బాయి ఆ బుడ్డోడికి భయపడుతుందా? పైగా దానికి నేను ప్రార్థన చేయాలి ఏమని చంపేమనా? అయ్యేం మాటలు అసలు. మీరు దేవుడిని నమ్ముకున్నారా? మీరు ఆడేం చెప్తాడు పొందా, ఏం తెలుసు అని అడిగి అలా మాట్లాడకూడదు. తప్పు, తెలియదు వాళ్ళకి, పిల్లలకి. దానికి మళ్ళీ ప్రార్థన ఉంటుంది కదా. ఏమనాలి? అమ్మాయి తల్లితోటి ఏమనాలి? అమ్మ దేవుడు ఉన్నాడు కదా, చూసుకుంటాడు. అమ్మ ఏమనాలి కూతురుతోటి? ఆడికేం తెలుసమ్మా, మనకు దేవుడు ఉన్నాడు కదా అనాలి కదా. పాస్టర్ గారు ఏం చేస్తాడు? మీ అబ్బాయికి మీకు మధ్యలో వచ్చి మాంసం వేసుకుని పడుకుంటాడా? నన్ను చంపిస్తే ఎప్పటికమ్మా మీరు దేవుడి మీద ఆధారపడతారు? నేర్చుకోండి. ఎవరి మీద ఆధారపడాలి? గట్టిగా చెప్పండి. ఎంత వాక్యం వింటున్నారండి ఈ సంఘంలో. దేవుడి మీద ఆధారపడండి, దేవుడి మీద ఆధారపడండి. నేను ప్యాడ్ ఉందని పాటలు ఎక్కువ పాడుతున్నాను, లేదా పాడను. ప్యాడ్ ఉన్నప్పుడు ఆనందని కొంచెం ఉత్సాహపరచడానికి. ఆనంద్ ఏదో తీరని బాధలో ఉన్నాడు, తీరిపోవును గాక. దేవుని స్తోత్రం. రా ఎప్పుడయ్యా లోక కళ్యాణ. ఆ మైక్ ఇవ్వండి. మీ అమ్మ సంతోషిస్తుంది పరలోకంలో. మీ అమ్మ ఆత్మ సంతోషిస్తుంది. పరదేశంలో ఉంటుంది ఇప్పుడు. చూడండి, అబ్రహాం గారు, మా అమ్మాయి పాడుతుందంటుంది అబ్రహాం గారితో. పాడు. చాలా ఒకసారి అభిషేకించాను ఈ పిల్లని, పాటలు పాడాలి సంఘంలో ఎప్పుడు. నేను కాలువగాడు ఇల్లు ఉన్నప్పుడు మర్చిపోయి ఉంటుంది. పాడు. అయ్యా పాడి, పాడు, కలపండి. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. ఎక్కడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎక్కడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం. పరలోక సౌందర్య తేజోమయుడా, పదివేలలో అతి సుందరుడా. పరలోక సౌందర్య తేజోమయుడా, పదివేలలో అతి సుందరుడా. మధ్యాకాశమ మహిమాలోకాన, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. నరలో నీ వంటి వారు ఎక్కడైనా నాకు కానారరు. నరలో నీ వంటి వారు ఎక్కడైనా నాకు కానారరు.
పెళ్లి కుమారుడా. స్తోత్రం. బ్రహ్మాండంగా పాడేసింది చూసారా. వాళ్ళ పాటలు పాడుతూ దేవుని మందిరానికి వచ్చి గట్టిగా బలంగా ఉంటే 1 సంవత్సరం ఇచ్చేస్తాడు నీకు పొడ్డుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనుకుంటే అంతే, ఆయన గర్భం తెరిస్తే అయిపోయింది అంతే. దేవుడి కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను భయపడను అన్నాడు అంతే. ఇంకేం చెప్తారు? నేను భయపడను, ఎవ్వరికి భయపడను. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. యెహోవాలేమో నా దేవా నన్ను రక్షింపు. తండ్రి, మరి చుట్టూ 10,000 మంది ఉన్నారు, నీకు అప్పచెప్పేస్తున్నాను. దేవుడు ఏం చేస్తాడట? నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు, దుష్టుల పళ్ళు వెనకొట్టువాడవు నీవు. హల్లెలూయా. ఒక్క గుద్దుతాడు అంతే దేవుడు. పళ్ళు ఇరిగిపోతే దవళ్ళు ఇరిగిపోతాయి. అంటే దావీదు ఏమి నమ్ముతున్నాడంటే, నేను దేవుడి కోసం జీవిస్తున్నాను కనుక నా యుద్ధం దేవుడు చేస్తాడు. మీకు రాలింగ్ వాళ్ళకి, వేల్పూర్ వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తున్నాను, మీరు దేవుని మందిరాన్ని, సువార్తను నిర్లక్ష్యం చేస్తే మీ కార్యాలు ఎప్పటికీ జరగవు. మీరు ఎంత దేవుడితో సహవాసం చేస్తారు, ఎంత దేవుడితో కలిసి ఉంటారు, ఎంత దేవుళ్ళు ఐక్యమవుతారో మీరు చాలా వెనకబడిపోతున్నారు. మీరు దేవుళ్ళో ముందుకు ఉంటేనే దేవుడు మన కార్యం చేస్తాడు. మీరు దేని మీద ఆధారపడినా, నా దగ్గర ఇవాళ ఒక 4-5 లక్షలు ఉంటే పర్వాలేదు, నా పిల్ల పెళ్లి చేద్దాం అనుకుంటే పని అవ్వదు. నీ దగ్గర 4 రూపాయలు లేకుండా పెళ్లి చేస్తాడు దేవుడు. అదే దేవుడు చేసే గొప్ప పెళ్ళి. దేవుని స్తోత్రం. మా అమ్మాయి పెళ్ళి అయ్యేటప్పటికి మా దగ్గర ఏమీ లేదు. డబ్బులుండి కాదు, మనుషులుండి కాదు, బలముండి కాదు, దేవుడు ఉండాలి. ఈరోజు మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వెళ్ళిపోయే ముందు చెప్పాడు, భూమి మీద పరలోకమందు సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో, శత్రువుల విషయం, మిత్రుల విషయం, అన్ని విషయాలు, ఆర్థిక సంబంధం, ఆరోగ్యాలు, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఏ కార్యక్రమం అయినా ఆయనే చేస్తాడు. దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు. 8వ వచనంలో గొప్పగా చెప్తాడు, రక్షణ యెహోవాది. హల్లెలూయా. అంటే రక్షించే బాధ్యత దేవుడిది అంటున్నాడు. ఏమంటున్నాడు? రక్షించే బాధ్యత. చూసారా అలాగ ఇచ్చేసాడు దేవుడికి. నాకేంటి, నన్ను రక్షించే బాధ్యత ఆయనదే. నన్ను రక్షించే బాధ్యత అయింది. మంగళగిరిలో చర్చ్ కాలిపోయింది. బయట ఉన్నారు వాళ్ళు పాపం, లేదంటే మొత్తం కాలిపోతారు. షార్ట్ సర్క్యూట్. పెద్ద చర్చ్ కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఆ బూడిదలో మోకరించి భార్య, భర్త, పిల్లలు అందరూ ప్రార్థన చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అందరూ కదిలిపోయారు. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 1,50,000, 10,000, 20,000 పంపేశారు. మందిరం తయారైపోతుంది గట్టిగా. హల్లెలూయా చెప్పండి. దేవుడి కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఒక్కోసారి ఆపదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఇంకా అభివృద్ధి చేస్తాడు. భయపడకూడదు. ఒక సంబంధం తప్పిపోయిందంటే ఇంకా మేలైంది వస్తుంది. ఒక వస్తువు తప్పిపోతే ఇంకా మేలైంది వస్తుంది. ఒక వ్యాపారం తప్పిపోతే మేలైంది ఇస్తాడు. కానీ దేవుడి మీద ఆధారపడాలి. హల్లెలూయా. నేర్చుకోండి. ఈరోజు రెబ్కా గురించి చెప్తున్నాను. పూర్తిగా దేవుడి మీద ఆధారపడిపోయింది. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి అందరూ మొహాలంతా ఒక రకంగా పెట్టేవారు. ఇస్సాకు కూడా ఒక రకంగా పెట్టేవాడు. నాతో అనేది ఎవరన్నా ఏమనుకోండి, అంకుల్గా ఎవరన్నా ఏమన్నా అనుకోనే ఉంటే నాకు దేవుడి మీద నమ్మకం అంతేనేది. దేవుని స్తోత్రం. అంత బలమైనటువంటి వ్యక్తి ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని చెప్తున్నాడు. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఎవరి మీదకి? ఎవరి ప్రజల మీదకి? మర్చిపోకండి, మనస వాచ కర్మణ పరిపూర్ణంగా దేవుడి మీద ఆనుకున్న వారికి ఎప్పుడు
ఎప్పుడు ఆశీర్వాదమే. హల్లెలూయా. ఒక రోజున రేపుగా పిల్లలు, రేపుగా చెల్లెలు, రేపుగా తండ్రి, రేపుగా తమ్ముడు, పిల్లలు అందరూ రక్షింపబడతారు. దేవుని స్తోత్రం. ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ప్రేమ అలాంటిది. కాబట్టి రిప్కా వెళ్ళిపోయినా కూడా దేవుడు ఉన్నాడు మనతో. రిప్కా వెళ్ళిపోయిన దేవుడు ఉన్నాడు. రిప్కా ప్రార్థన మిగిలి ఉంది ఇక్కడ. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన వృధా కాదు. అందుకే మళ్ళా ఇక్కడ సువార్త జరుగుతుంది. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, చిన్నారిని దీవించి గర్భం తెరవండి. మన యేసును దీవించండి. రిప్కా తండ్రి గారిని, తల్లి గారిని, తమ్ముడిని, మరదల్ని, చెల్లెల్ని, చెల్లెల భర్తల నుంచి ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ కూడా దీవించండి. జ్యోతి గారి కుటుంబాన్ని దీవించండి. సంఘాన్ని దీవించండి. తిరిగి క్షేమంగా గృహాలకు నడిపించండి. ఉదయం మీ అందు ఆనందించే కృపను గ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మంచిదమ్మా.